హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ 2025, యుఎన్డిపి మానవ అభివృద్ధి నివేదిక 2025ను విడుదల చేసింది. 2023 సంవత్సరం యొక్క డేటా ఆధారంగా ఈ నివేదికను ఇచ్చింది. ఈ నివేదిక ప్రకారం మొత్తం 193 దేశాలలో 0.685 విలువతో భారతదేశం 130వ స్థానంలో ఉంది. 2022 సంవత్సరంలో ఇండియా 133వ స్థానంలో ఉండేది. ఇక హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో టాప్ 5 ర్యాంకింగ్ కంట్రీస్ వచ్చేసి ఫస్ట్ ఐస్లాండ్, సెకండ్ నార్వే, థర్డ్ స్విట్జర్లాండ్, ఫోర్త్ డెన్మార్క్, ఫిఫ్త్ జర్మనీ. ఇక ఇండియా పొరుగు దేశాలైన చైనా 78వ స్థానంలో ఉండగా శ్రీలంక 89వ స్థానంలో ఉంది. ఇక భూటాన్ 125వ స్థానం, బంగ్లాదేశ్ 130వ స్థానంలో ఉన్నాయి. నేపాల్ 145వ స్థానంలో ఉండగా మయన్మార్ 150వ స్థానంలో ఉంది. ఇక పాకిస్తాన్ 168వ స్థానంలో ఉంది. 2023వ సంవత్సరం నాటికి భారతదేశ ఆయు ప్రమాణం 72 సంవత్సరాలుగా ఉంది. 2022వ సంవత్సరంలో ఇది 71.7 సంవత్సరాలుగా ఉండేది. ఇక లింగ అసమానత సూచీలో 2022లో భారతదేశం 108వ స్థానంలో ఉండగా 2023వ సంవత్సరంలో 102వ స్థానానికి చేరుకుంది. భారత ప్రభుత్వం రోడ్డు ప్రమాద బాధితులకు నగదు రహిత చికిత్సా పథకాన్ని మే 5, 2025న ప్రవేశపెట్టింది. ఈ పథకం ద్వారా రోడ్డు ప్రమాదాలలో గాయపడిన వ్యక్తులకు ఆర్థిక అడ్డంకులు లేకుండా వైద్యం అందేలా చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే 1.5 లక్షల వరకు మాత్రమే ఉచిత వైద్యం అందిస్తారు. రోడ్డు ప్రమాదం జరిగిన 7 రోజుల వరకు ఈ ఉచిత వైద్యం అందిస్తారు. అన్ని హాస్పిటల్స్లో ఉచిత వైద్యం లభించదు. ఉచిత వైద్యం అందించే హాస్పిటల్స్ జాబితాను NHA పోర్టల్లో పొందుపరిచారు. ఈ హాస్పిటల్స్లో జాయిన్ అయితేనే ఉచిత వైద్యం లభిస్తుంది. అరావల్లి పర్వత శ్రేణిలోని మాంగార్ ప్రాంతంలో ఇటీవల పురావస్తు శాఖ పరిశోధనలు నిర్వహించాయి. మాంగార్ ప్రాంతంలో పురావస్తు శాఖ శాస్త్రవేత్తలు చరిత్రకు సంబంధించిన 200 కళాఖండాలను కనుగొన్నారు. ఇది ఆ రోజుల్లోని వేటగాళ్లకు సంబంధించిన దైనందిన జీవితాలు అర్థం చేసుకోవడానికి ఉపయోగపడతాయి. అలాగే పాలియోలిథిక్ యుగానికి చెందిన గుహల యొక్క చిత్రాలను కూడా పరిశోధకులు కనుగొన్నారు. ఇక మాంగార్ ప్రాంతం ఢిల్లీ, హర్యానా సరిహద్దులో ఉంది. ఇది ఒక గ్రోవ్ హిల్ ఫారెస్ట్. ఈ ప్రాంతం 677 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. ఇందులో సుమారు 240 పక్షి జాతులు మరియు చిరుతలు, హైనాలతో సహా 15 క్షీరద జాతులకు నిలయంగా ఉంది. భారత ఎన్నికల కమిషన్ సమగ్ర డిజిటల్ ప్లాట్ఫామ్ అయిన ECI నెట్ను ప్రారంభించనున్నారు. ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే ఉన్న 40కి పైగా మొబైల్ మరియు వెబ్ అప్లికేషన్లను అన్నింటినీ ఒకే చోటు తీసుకురావడానికి ఈ డిజిటల్ ప్లాట్ఫామ్ను తీసుకొచ్చారు. దీని ద్వారా ఇండియాలోనే 100 కోట్ల మందికి ఎన్నికలకు సంబంధించి సేవలు అందించనుంది. ఇక ఈరోజు క్వశ్చన్స్ వచ్చేసి, ప్రధానమంత్రి మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకాన్ని అమలు చేయడంలో ఏ రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది? A మధ్యప్రదేశ్, B బీహార్, C ఆంధ్రప్రదేశ్, D ఉత్తరప్రదేశ్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ B బీహార్. గ్లోబల్ మీథేన్ ట్రాకర్ 2025ను ఏ సంస్థ విడుదల చేసింది? A అంతర్జాతీయ ఇంధన సంస్థ, B ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం, C ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం, D ప్రపంచ బ్యాంక్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ A అంతర్జాతీయ ఇంధన సంస్థ. 10వ అంతర్జాతీయ ప్రదర్శన ఎక్కడ జరిగింది?
ఏ టర్కీ, బి నేపాల్, సి భూటాన్, డి చైనా. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి నేపాల్. రష్యాలోని మాస్కోలో జరిగిన 80వ విజయోత్సవ వేడుకలో భారతదేశానికి ఎవరు ప్రాతినిధ్యం వహించారు? ఏ నరేంద్ర మోడీ, బి రాజ్నాథ్ సింగ్, సి సంజయ్ సేథ్, డి ఎస్ జయశంకర్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి సంజయ్ సేథ్. బ్రహ్మగిరి వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది? ఏ గుజరాత్, బి తమిళనాడు, సి కేరళ, డి కర్ణాటక. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి కర్ణాటక.